మచిలీపట్నం కలెక్టరేట్లో కృష్ణా జిల్లా 41వ నీటిపారుదల సలహా మండలి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మంత్రి కొల్లు రవీంద్ర, ఎమ్మెల్యేలు బుద్ధా ప్రసాద్, కాగిత కృష్ణప్రసాద్, వర్ల కుమార్ రాజ్ పాల్గొన్నారు. వివిధ ప్రాజెక్టుల్లో ఉన్న నీటి నిల్వలపై సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. గత వైసీపీ ప్రభుత్వంలో నిర్వీర్యమైన పట్టిసీమ ప్రాజెక్టును కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పునః ప్రారంభించమన్నారు. మంత్రి రవీంద్ర వ్యవసాయ ప్రజల తాగునీటి అవసరాలు తీర్చగలుగుతున్నట్లుగా తెలిపారు. ప్రభుత్వం చేసినటువంటి పాపాల వల్ల ఇవాళ వ్యవసాయం చేయటం కన్నా కూడా తాగడానికి కూడా నీళ్ళకి ఇబ్బంది పడే పరిస్థితి గత ప్రభుత్వ పాలకుల నిర్లక్ష్యం కారణంగా జరిగింది. 5 సంవత్సరాల్లో కనీసం ఒక పారెడు మట్టి కూడా కాలువల్లోంచి తీసినటువంటి పరిస్థితి లేదు. డీసిల్టేషన్ ఎక్కడ కూడా జరిగినటువంటి పరిస్థితి లేదు. వీడ్ రిమూవల్ కి కేవలం కాగితాల మీద చూపించడం, బిల్లులు చేసుకోవడం తప్ప గ్రౌండ్ లెవెల్లో ఎక్కడో కూడా పని జరిగినట్లుగా కనపట్లేదు. మరి ఇవాళ వాళ్ళు చేసినటువంటి కార్యక్రమాల వల్ల పట్టిసీమ పంపుల్ని పక్కన పడేయాలని రకరకాలుగా ముఖ్యమంత్రి గారి ఆలోచన చేయడం వల్ల టోటల్ కృష్ణా డెల్టాకి కావాల్సినటువంటి నీరు ఈస్ట్ కానీ వెస్ట్ కెనాల్స్ రావాల్సినటువంటి నీటిని టోటల్ గా పులిచింతల్లో దాదాపు 40 టీఎంసీల వరకు నిలబెట్టుకోగలిగినటువంటి పులిచింతల్లో 0.8 లెవెల్ కి పడేశారు. పైన సాగర్ లో నీళ్ళు లేవు, ఆ పైన శ్రీశైలం నీళ్ళు లేకుండా చేశారు. ఇవాళ చాలా ఇబ్బందులు పడేది. గౌరవ ముఖ్యమంత్రి గారు వెంటనే యుద్ధ ప్రాతిపదికమైన ఇరిగేషన్ శాఖ మంత్రికి ఆదేశించి పట్టిసీమ పంపులు ఆన్ చేయించి ఇవాళ 20 పంపుల పైన 21 పంపులు వర్క్ చేస్తా ఉన్నాయి. ఇవాళ ముందు తాగునీటి సమస్య తీరింది.